స్వామి పీఠం ఇంట్లోనే పెట్టుకోవాలా, 10 మంది కలిపి పెట్టుకోవాలంటే పీఠం నీ ఇంట్లోనే నువ్వు మాల వేసుకున్నది నీ భార్య పిల్లలకు, నీ తల్లిదండ్రులకి, నీ కుటుంబాని కోసమే కానీ 10 మంది గ్రూప్ కోసం కాదు. స్వామి మాది సింగిల్ రూమ్ స్వామి, ఎవరికి లేదా సింగిల్ రూమ్, అందరికీ ఉంది. కనీసం ఒక చిన్న రూమ్ అయినా ప్రతి ఇంట్లో ఉంది. నీ మాల వేసుకొని నువ్వు ఇంట్లోనే ఉండాలి కానీ పీఠంలో ఉండకండి. ఈ పీఠంలో కథలంతా చూస్తున్నాం కదా, నా డ్రాయరు, నా టవలు, నా పంచ, నా బొట్టు, నా కథ, ఇదే తప్ప బాతకాణీలు తప్ప వేరే ఏం ఉండదు. తర్వాత మీరు పీఠంలో ఉండడం వల్ల మీ తల్లిదండ్రులకో, మీ పిల్లలకో, మీ కుటుంబంలోనో ఏదైనా అవసరం ఉంటే మీరు ఏమైనా ఇంటికి పోతాం. అలాంటప్పుడు ఇంటికే పోకుండా మీరు సన్యాస దీక్ష తీసుకుంటున్నారా? కాదు కదా, బ్రహ్మచర్య దీక్ష తీసుకుంటున్నారు. చాలామంది చెప్తున్నారు నువ్వు సన్యాసి అయిపోయావయ్యా, నీకు ఇంటికి సంబంధం లేదయ్యా. 2-3 వీడియోలు నేను చూసాను ఏకవచనంతో. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ దట్? అయ్యప్ప దీక్ష సన్యాస దీక్షనా? ఇట్ ఈస్ అ బ్రహ్మచర్య దీక్ష. సన్యాసం తీసుకుంటే వాడు ఇంకెందుకు పనికి రాకూడదు, పోయి ఎక్కడో అడవిలో ఉండాలి. స్వామి అయ్యప్ప సన్యాసి కాదు, బ్రహ్మచారి. ముందు ఆ నోరు జారకండి. ఆ వీడియోలు పెట్టేవాళ్ళు 2-3 వీడియోలు చూశాను. నువ్వు సన్యాసి అయిపోయావట. ఎక్కడ ఉంది? శాస్త్రంలో చెప్పబడిందా అయ్యప్ప సన్యాసి అని, ఈ దీక్ష సన్యాస దీక్ష అని? ఇది బ్రహ్మచర్య దీక్ష. ఇంటిల్లి పాలి కలిపి చేయవలసిందే. శరణమయ్యప్ప ఇంట్లోనే చెయ్యాలి, బయట కాదు. శరణమయ్యప్ప. ప్రతిపాదన చేసేవాళ్ళు ఎటువంటి అవసరాలకు తీసుకెళ్ళాల్సిన గురుగారు పెద్ద పాదం చేస్తామని నేను అనుకుంటున్నాను. నాతో పాటు ఏమైనా తీసుకొని వెళ్ళాలా? దానికి ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఉన్నాయండి. కొంత చిరు స్నాక్స్ తీసుకెళ్ళండి, కొన్ని యాంటీబయాటిక్స్ తీసుకెళ్ళండి, ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంతా అండర్ ఆర్మ్స్లో ఇబ్బంది కలగకుండా ఉండడానికి కొన్ని క్రీమ్స్ ఉంటాయి, అవి తీసుకెళ్ళండి. యాంకిల్ సాక్స్లు తీసుకెళ్ళండి. ఎందుకంటే కొన్ని చోట ఎక్కువ ఉంటుంది, కొన్ని చోట తక్కువ ఉంటుంది, ఎక్కడం దిగడం ఉంటుంది. అక్కడ కర్రలు అమ్ముతారు, కర్రలు తీసుకోండి అవసరమైతే. అంతేకాని సింపుల్ లగేజ్తో వెళ్ళండి. ఇవన్నీ తీసుకెళ్ళడానికి ఏముండాలి? భక్తి ఉండాలి. భక్తిని ఎక్కువ తీసుకెళ్ళండి, దైవ అనుగ్రహం ఉంటుంది. శరణమయ్యప్ప. గురుగారు పెద్ద పాదం అంటే ఏంటి, చిన్న పాదం అంటే ఏంటి? ఎరుమేలి, ఎరుమై కొళ్ళి అనే ఒక ప్రదేశం నుంచి మొదలు పెడితే పేరూర్ తోడు, కాళైకట్టి ఆశ్రమం, అళుదా ఏట్రం, కరిమలై పేరూర్ తోడు, తర్వాత ఇంజిపార కోట, కరీలాన్ తోడు, కరిమల ఏట్రం, కరిమల ఎరక్కం, పెరియాన వట్టం, చెరియాన వట్టం, పంబా నది, ఇక్కడ వరకు పెద్ద పాదం. చిన్న పాదం మళ్ళీ అందరూ కామన్. పంబా నది స్నానం, పంబా సద్ది, గణపతి, రామ, ఆంజనేయ నమస్కారం, పందలరాజ దర్శనం, నీలిమల ఏట్రం, అప్పాచి మేడు, శబరి పీఠం, శరణ్ గుత్తి, సన్నిధానం, కరుప్పస్వామి, కడతస్వామి 18 అయ్యప్ప స్వామి, గణపతి, నాగర్, మాళిగేపురత్తమ్మ. ఇది యాత్ర అంటే ఎరిమేల నుంచి శబరిమల వరకు పెద్ద పాదం, చిన్న పాదం అంటే. శరణమయ్యప్ప. 18 మెట్లు చాలా విశేషమైనటువంటి మెట్లు. స్వామివారు బాణం వేస్తే 5 చోట పడింది. ఆ 5 చోట అచ్చన్ గోవిల్, ఆరింగావు, కుళత్తుపడి, ఎరిమేలి, శబరిమల 5 చోట పడింది. 4 చోట కూడా కిందనే ఉన్నది. శబరిమలలో మాత్రం ఆ యొక్క విశ్వకర్మ పెద్ద ఎత్తులో కట్టేశారు. దాన్ని స్వామివారు ఎక్కడానికి ఆలోచిస్తూ ఉండగా ఆ 18 మంది దేవతలు ఒకరిపై ఒకరు మెట్ల వల్లే పరుండి, స్వామి లోకరక్షక మీ చిన్నారి పాదాన్ని మాపై మోపి మీ యొక్క శ్రీచక్రపీఠాన్ని అధిష్ఠించనంటే ఆ 18 దేవతలు మెట్ల వల్లే పరున్నారు. అవే 18 మెట్లు. ఇప్పటికీ ఆ మెట్ల మీద కాలు మోపే అర్హత కావాలంటే ఆ దేవతలు స్వామివారి దగ్గర వరం పొందారు. స్వామి మీకు తత్సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మాల వేసుకోవాలి. తత్సమానులు అంటే ఉదయ సంధ్యల చన్నీటి స్నానం, ఏకభుక్తం, భూశయనం, సదా సర్వకాల సర్వావస్థలందు మీ నామస్మరణతో ఒక మండల కాల దీక్ష ఎవరైతే చేసి ఇరుముడి తీసుకొని వస్తారో వారికి మాత్రమే ఈ మెట్ల మీద అడుగుపెట్టే అర్హత. ఒకవేళ తక్కువ కాలంలో ఉంటే వాళ్ళు మా దగ్గర పనిష్మెంట్ పొందుతారు, దాంట్లో మీరు ఎంటర్ అవ్వకూడదని వరం కూడా పొందున్నారు. కాబట్టి స్వామిని దర్శించడానికి దీక్ష అక్కర్లేదు. స్వామి మెట్ల మీద అడుగు పెట్టాలంటే ముందర దీక్ష కావాలి, మండల కాలం. అదే 18 మెట్ల యొక్క విశిష్టత. శరణమయ్యప్ప. మకర జ్యోతి అనేది మేము ఖచ్చితంగా దర్శించుకోవాలా లేదా మాకు కుదరకపోయినా పర్లేదంటే పుట్టినందుకు ఒకసారైనా మకర జ్యోతి చూడాలి, ఆభరణ దర్శనం చూడాలి. మిగతా సమయంలో మన యొక్క శక్తి, టైం అన్నీ కూడా చూసుకోవచ్చు. శరణమయ్యప్ప. మకర జ్యోతి అంటే ఏంటి?
స్వామివారికి పందల రాజావారు ఇచ్చినటువంటి ఆభరణాన్ని గరుడ పక్షి పర్యవేక్షిస్తుండగా ఆ రాజవంశీకులు మోసుకువచ్చి స్వామివారికి ఇచ్చి ఆభరణం అయిన తర్వాత అది మకర సంక్రాంతి రోజు సంక్రమణం అవుతుంది. ఆ సంక్రమం అయిన తర్వాత విశేష పూజ చేసి స్వామివారికి అలంకారం చేస్తారు. ఆ సమయంలో ఇచ్చే హారతి ఇక్కడ ఇస్తారు. ఈ గంట మోగగానే ఆ అడవిలో ఉన్నటువంటి ట్రైబల్స్ అంతా కూడాను, అడవి వాళ్ళందరూ స్వామివారికి ఆనందంగా ఇచ్చే ఒక హారతియే మకర జ్యోతి. ఆకాశంలో ఆ రోజు ఉత్తరా నక్షత్ర రూపంలో ఒకటే నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రమే స్వామియే స్వయంగా వచ్చిన ప్రతీక. శరణమయ్యప్ప. గురుగారు, ఇప్పుడు మనం దీక్ష అయిపోయింది, మాల ఇంట్లో తీసేసుకోవచ్చు అంటారు. అవి ఇంట్లో పెట్టుకుంటే మరి ఇంట్లోనే స్త్రీలు గట్ట తిరుగుతారు కదా, నర్సరీ టైంలో ఇంటితో బంగారంతో చేయించుకుని ఇంట్లోనే పెట్టుకుంటారు కదా మీరు వాళ్ళని. మన బంగారు ఆభరణాలతో పాటు మాలధారణ కూడా అయిపోతుంది. ఏమండి, మేము మాల ఇప్పేసామండి, ఈ మాలను మా ఇంట్లో పెట్టుకోవచ్చా? మరి మా ఇంట్లో ఆడవాళ్ళు అంటుముట్టుగా ఉంటారు కదా అప్పుడప్పుడు. మీ ఇంట్లో ఆంజనేయ స్వామి ఉన్నాడా? ఆయనకు అంటుముట్టలేదా? మీ వెంకటేశ్వర స్వామి లేడా మీ ఇంట్లో? ఆయనకు అంటుముట్టలేదా? అమ్మవారు ఉన్నారు, ఆయనకు అంటుముట్టలేదా? ఈ అయ్యప్పకు మాత్రం అంటుముట్టలు ఎక్కువ వచ్చేసిందా? మీ ఇంట్లో ఏ దేవుడికి అంటుముట్టలేదో ఈయన కూడా లేనట్టే. ఆ ఇంట్లో స్వామివారి ఐశ్వర్యం ఇచ్చే ఆ మాల బట్టలు ఉండాలి ఉండకూడదు ఆలోచన మీకు వచ్చింది కదా. ఆఖరికి మీరు మీ ఇంట్లో ఉండొచ్చు అంటే ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం ఇచ్చే ఆ బట్టలు మాలలు ఉండాలి. మీరే ఉండొచ్చు అంటే దేవుడు ఉండకూడదా? థింక్. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి పటం నిత్యం ఇంట్లో ఉండొచ్చు. ఇప్పుడు చెప్పాను కదా, నువ్వు ఇంట్లో ఉండొచ్చు అంటే దేవుడు కూడా ఉండొచ్చు అని అన్నీ చెప్పాను. మాల పటం అన్నీ నువ్వు ఇంట్లో ఉండొచ్చు అంటే ఆ దేవుడు ఉండొచ్చు. ఆ దేవుడు ఉండకూడదు, నువ్వు కూడా ఇంట్లో ఉండకూడదు అంటే ఆ ఇంట్లో దెయ్యాలు ఉంటారా? కాదు కదా, అది అవుట్ ఆఫ్ ఇదే. ఏమి మనం ఉండాలంటే మా ఇంట్లో చూడు, పటం కాదు 360 రోజులు మా ఇంట్లో ఉంటుంది. నెక్స్ట్, ఒకవేళ ఆ రోజు మనం ఈవినింగ్ పూజ చేసుకోలేని పరిస్థితి వస్తే అంటే వేరే ఎక్కడికి వెళ్ళాల్సి వెళ్ళవు. 40 రోజులు వెళ్ళే అవకాశం ఉండదు. రైట్, అది కూడా ప్రశ్న అడుగు. రైట్. స్వామి, నేను దీక్ష తీసుకున్నాను, అనివార్య కారణాల వల్ల మా ఇంట్లో పీఠం పెట్టాను, నేను బయట వెళ్ళాల్సి వచ్చింది, నా వృత్తిపరంగా వెళ్ళాల్సి వచ్చింది. నేను ఒక డాక్టర్ని, ఒక సర్జరీ చేయాలి, సాయంత్రం 6ంటికి మొదలు పెడితే రాత్రి 1 గంట అవుతుంది, ఆ సాయంత్రం నేను పూజ చేయలేను, అప్పుడు నా పరిస్థితి ఏంటి? నా శ్రీమతియో నా తల్లియో నా తండ్రియో ఎవరో ఒకళ్ళు అక్కడపై దీపం పెట్టి పూజ చేయవచ్చు, దోషం లేదు. శరణమయ్యప్ప. స్వామి, నేను ఒక డాక్టర్ని, నేను గవర్నమెంట్ డాక్టర్లో ఉంటానండి. మాకు ఎప్పుడు యాక్సిడెంట్ కేసెస్ ఎక్కువ ఉంటాయి, సర్జరీ అవుతూ ఉండగా ప్రాణాలు పోతూ ఉంటాయి కొంతమందికి, లేదా యాక్సిడెంట్లో వచ్చిన వాళ్ళకి మేము ట్రీట్మెంట్ ఇస్తుండగా కొంతమందికి ప్రాణాలు పోతుంటాయి. నేను అప్పుడు డ్యూటీలో ఉంటాను, నా పరిస్థితి ఏంటి? అది నీ వృత్తి. వృత్తికి భక్తికి సంబంధం లేదు. వృత్తి కరెక్ట్గా చేయండి, మళ్ళీ ఇంటికి వచ్చాక భక్తి శ్రద్ధాభక్తులతో చేయండి. అది మీరు వృత్తి. అది మీరు చేయకపోతే మీ ఉద్యోగం పోతుంది, మీ భార్య పిల్లలందరూ కూడా పస్తూ ఉంటారు. కాబట్టి వృత్తిని కరెక్ట్గా చేయండి, ఇంటికి వచ్చినాక భక్తిగా చేయండి. శరణమయ్యప్ప. ఫస్ట్ మాల వేస్తాంటారు చిన్నపిల్లలు, వాళ్ళకి ఏమన్నా స్పెషల్గా నియమాలు ఏమన్నా? యా, చిన్న పిల్లలు మాల వేసుకుంటారు కదా, వాళ్ళకి ఏమైనా స్పెషల్ నియమాలు ఉందంటే స్వామి, వెయ్యడం తప్పుని నేను చెప్పనండి, కానీ వేస్తే చాలా తప్పులు ఉన్నాయి. కొంచెం ఆలోచించండి. మరి చిన్న పిల్లలకి మాల వేసి వాళ్ళు ఆ మాల ఉత్సాహంతో స్కూల్లో ఎగ్గొట్టి ఆ స్కూల్కి అన్యూనిఫామ్గా వెళ్ళి ఆ మేనేజ్మెంట్ మీ దగ్గర గొడవ పడి పిల్లలకి ఇప్పటి నుంచే మీరు నెగిటివ్ని క్రియేట్ చేస్తున్నారు. ఓహో, మనం స్కూల్ మేనేజ్మెంట్ని ఇప్పుడే మనం బెదిరించవచ్చని. ఇప్పుడు ఈ 48 రోజుల తర్వాత మళ్ళీ అదే స్కూల్కి ఆ పిల్లలు వెళ్ళాలి. అప్పుడు ఆ మేనేజ్మెంట్ వీళ్ళ మీద గడ్జ్ పెట్టుకోరా? ఒకసారి ఆలోచించండి. చిన్నపిల్లల్ని సివిల్గా తీసుకొని వెళ్ళండి. వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత చక్కగా మాల వేసుకొని శబరిమలకి తీసుకెళ్ళండి. మరీ చిన్నపిల్లలండి, ఆ చలి తట్టుకోలేరు. తల్లి ప్రేమతో ఉన్న పిల్లలు, ఆడపిల్లలైతే జుట్టు వేసుకోలేరు. ఆ పిల్లలకి చూడండి, ఆ వయసు అంతా 10 ఏళ్ళ పిల్లలకి షూ అయినా అమ్మనే తొడుగుతుందండి, బట్టలైనా అమ్మ వేస్తుందండి. చూడండి, ఆలోచించండి. అవసరమని చూడండి. తప్పు అనట్లేదు, తప్పులు జరగకుండా చూసుకోండి అంటున్నాను. శరణమయ్యప్ప.